ఇష్టం లేదు. నడు పదను పడుతుంది 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 పడుతుంది. ఎట్లుంది అడుగు నాన్నకి. నాన్న ఎలా ఉంది స్వీట్ అను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి మండే మార్నింగ్. మండే రోజు పాపకి స్కూల్ హాలిడే అనమాట, ఎందుకంటే బోనాలు ఇంకా హాలిడే అనమాట. నేనైతే నా మార్నింగ్ రొటేషన్ వ్లాగ్ అనమాట. ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి అయితే కర్రీ చేస్తున్నాను, వంకాయ కర్రీ. మా ఆయనకి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. ఈ లాంగ్ వంకాయలు ఉంటాయి కదా, అవి పర్పుల్ కలర్వి చాలా ఇష్టం. మళ్ళీ ఇందులో పచ్చిమిర్చి వేసి వండితే చాలా ఇష్టం అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మొన్న సాటర్డే మార్కెట్కి వెళ్తే మాత్రం వెజిటేబుల్స్ చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి. 40 రూపీస్కి కేజీ అలా ఉన్నాయన్నమాట. నాకు 200లో అన్ని వెజిటేబుల్స్ వచ్చినాయి, చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఆనియన్స్ తీసుకొచ్చేసి అయితే 2 వీక్స్ కూడా అవ్వలేదు, 2.5 కేజెస్ మొత్తం అయిపోయినాయి. ఆనియన్స్ లేకపోతే కర్రీస్ చేయడమే కుదరదు. ఇంకా ఈ ఆనియన్స్ రేట్ అయితే అస్సలు తక్కువ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూసాను, మా పాప షాప్కి వెళ్దామంటే షాప్కి అయితే తీసుకెళ్ళాను. ఇంకా సండే రోజు అయితే అక్కడ లాలీపాప్స్ కూడా తిన్నది. ఇంకా కోల్డ్ కూడా ఉంది, అయినా కూడా లాలీపాప్ తీసుకుంది. ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. తను మిక్కీ మౌస్ బొమ్మను కూడా తీసుకొని ఎంట పెట్టుకొని వచ్చింది మా పాప అయితే. ఇదైతే మా ఇల్లు మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇంకా నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను, వంకాయలు కట్ చేశాను. ఇంకా వంకాయలు అయితే సాల్ట్ వాటర్లో వేసాను, ఎందుకంటే మనం సాల్ట్ వాటర్లో వేస్తేనే వంకాయలు అనేటివి నల్లపడకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఆనియన్స్ అయితే కోసేస్తున్నాను అనమాట. తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్. వంకాయ కర్రీలోకి, బెండకాయ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా అవి వేగిన తర్వాత ఇంకా నేను కరివేపాకు కూడా వేసాను. దీంట్లోకి పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇంకా కారం ఏం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చినే వేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పచ్చిమిర్చి బాగా వేపుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, ఆ కారం అనేది కర్రీకి మంచిగా పడుతుంది అనమాట. ఇంకా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. మంచిగా ఆనియన్స్ కలుపుకొని మూత పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ కర్రీ, అట్లయితే మాడిపోకుండా మంచిగా వస్తుంది కర్రీ. ఇంకా మనం వాటర్ ఏమి వేసుకోము కదా, కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి. ఆనియన్స్ కాస్ట్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంకా ఆనియన్స్ ఏ కర్రీలోనైనా వేస్తాం కాబట్టి ఎక్కువనే వాడేస్తుంటాము. టమాటా రేట్ అయితే తగ్గిపోయింది, 30 రూపీస్కి కేజీ అనమాట సాటర్డే మార్కెట్లో మేము ఉండే దగ్గర. ఇంకా ఇవన్నీ వేగిపోయాయి అన్నమాట. వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇంకా కొంచెం మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నట్టయితే వంకాయలు అనేవి మంచి తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇంకా వంకాయలు మగ్గిపోయిన తర్వాత మంటని అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా అలా పెట్టుకుంటే కర్రీ అనేది మాడిపోదన్నమాట. ఇంకా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. 1-2 సార్లు ఇలా మూత తీసి కలుపుకోవాలన్నమాట. ఇంకా మనం కారం వేసే పని ఏం లేదు కదా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా. ఇంకా మనకు ఒక 10 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లోకి అయితే ధనియాల పౌడరు, పల్లీల పౌడర్ అయితే వేసుకుంటున్నాను.
చాలా బాగుంటుంది టేస్ట్. ధనియాల పౌడర్, పల్లీల పౌడర్ వేసుకుంటే ఇంకా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి కొత్తిమీరగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది, బాగుందని చెప్పాడనమాట. ఇంకా పాప కోసం స్వీట్ చేశాను, వాళ్ళ నాన్నకు తినిపిస్తుంది. పడుతుంది 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 పడుతుంది. ఎట్లుంది అడుగు నాన్నకి. నాన్న ఎలా ఉంది స్వీట్ అను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.